తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము అభ్యాసం 12లో ఉన్న వాక్యాలు చెప్పుకున్నాము, నియమాలు చెప్పుకున్నాము. ఇంకా అభ్యాసం 11లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలకు తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ కూడా చెప్పుకున్నాము. అందులో తెలుగు వాక్యాలు వరకు చెప్పుకున్నాం మనం. కొన్ని అశుద్ధ వాక్యాలు ఉండిపోయాయి. అశుద్ధ వాక్యాలు ఇంకా అయాది సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉండిపోయాయి. అవి చూద్దామండి ఇప్పుడు. అస్తు. ముందు ఒకసారిగా అభ్యాసం 11లో ఉన్నటువంటి అశుద్ధ వాక్యాలు చూద్దాం. మొట్టమొదటి అశుద్ధ వాక్యం ఏంటంటే బాలకం పుస్తకం రోచతే. బాలకం పుస్తకం రోచతే అని చెప్పాను. ఇక్కడ బాలకం పుస్తకం రోచతే అనే రుచిదాతను ఎప్పుడు ఉపయోగించిన 38వ నియమం ప్రకారంగా అక్కడ ఎవరికైతే చాలా ఇష్టమో అంటున్నా వాళ్ళు చతుర్థి విభక్తి రావాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి? బాలకాయ రావాలి. బాలకం స్థానంలో ద్వితీయ విభక్తి పెట్టారు. బాలకాయ పుస్తకం రోచతే. మహోదయ క్షమ్యత, 11 అభ్యాసంలో తెలుగు టు సంస్కృత్ చెప్పలేదండి. తెలుగు టు సంస్కృత్ నిన్ను చెప్పామనండి. చెప్పలేదండి. సంస్కృత వాక్యాలు చెప్పుకున్నాం ఓన్లీ. అవునండి. ఒక్కరు చెప్పండి. తెలుగు వాక్యాలు చెప్పాలండి, సంస్కృత వాక్యాలు చెప్పేశారు. తెలుగు వాక్యాలు చెప్పాలి. ఓకే అండి. అస్తు. సో అభ్యాసం 11లో ఉన్నటువంటి తెలుగు వాక్యాలు చూద్దాం. ముందుగా రాసుకోండి, చూసుకోండి. మొట్టమొదటి వాక్యం ఏం చెప్పాయంటే ఆ ఛాత్రునకు ఈ పుష్పాలు చాలా ఇష్టం. ఈ పుష్పాలు చాలా ఇష్టం. తస్మై ఛాత్రాయ ఏతాని పుష్పాని రోచతే. ఒకవేళ ఏకవచన పుష్పం అని చెప్పామనుకోండి, ఏతం పుష్పం రోచతే అని పెట్టుకోండి. నాకు తెలిసి పుష్పాలు అని చెప్పి ఉంటాను కాబట్టి ఏతాని పుష్పాని రోచతే. తస్మై ఛాత్రాయ, ఛాత్రుడు ఒకడే, ఆ ఛాత్రునికి ఈ పూలు చాలా ఇష్టం. ఏతాని పుష్పాని, ఈ పుష్పాలు చాలా ఇష్టం. రోచతే. ఓకే అండి. నెక్స్ట్, ఈ బాలకునికి ఈ పుస్తకం చాలా ఇష్టం. ఈ బాలకునికి ఈ పుస్తకం చాలా ఇష్టం. ఏతస్మై బాలకాయ ఇదం పుస్తకం రోచతే. ఏతస్మై బాలకాయ ఇదం పుస్తకం రోచతే. ఏతస్మై బాలకాయ ఇదం పుస్తకం రోచతే. నెక్స్ట్ అండి. ఇక్కడ ఏతత్ రాదండి. ఏతత్ ఇదం పుస్తకం అంటే అయం శబ్దాన్ని ఉపయోగించాను కాబట్టి అయం శబ్దం ఇంకా మనకు రాలేదు కాబట్టి దానికన్నా కూడా ఏతత్ శబ్దం ఉపయోగించండి. ఇదం శబ్దం కూడా వస్తుంది కాకపోతే అది అదర్ శబ్దం, సారీ ఇయం శబ్దం అండి. ఇదం శబ్దానికి నపుంసకలింగంలో ఇదం వస్తున్నమాట. మూల శబ్దం ఇదం. ఈ విధంగా తత్తు ఏతత్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏతత్ శబ్దం చెప్పుకున్నాం కాబట్టి ఏతత్ దాయండి. ఏతత్ పుస్తకం రోచతే. అలా ఇష్టము అనడానికి బహురోచతే అనొచ్చా అండి? మరి ఏంటండి? చాలా ఇష్టము అని చెప్పారు కదండి, అందుకని బహురోచతే అనాలండి? చాలా అవసరం. రోచతే అంటే అంతే, ఇష్టం, చాలా ఇష్టం. దానికి చాలా శబ్దం. రోచతే అంటే ఇష్టం అండి, ఎక్కువ అని అర్థం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్, గురువు శిష్యుని క్రోధిస్తున్నాడు, కోపగించుకుంటున్నాడు. గురుః శిష్యాయ క్రుధ్యతి. గురుః శిష్యాయ క్రుధ్యతి. గురుః శిష్యాయ క్రుధ్యతి. గురువు శిష్యుని కోపగించుకుంటున్నాడు. నెక్స్ట్ అండి, 4వ వాక్యం.
పెట్టుకోవచ్చండి. కుప్యతి రాయచ్చా మహోదయ? కుప్యతి. కుప్పెట్టి కృద్య రెండు ఒకటే కదా, రాయొచ్చండి. మహోదయ. రుధ్యతే కూడా పెట్టుకోవచ్చండి. కృద్యతి కుప్యతి రెండు అండి, రెండు అవే వేస్తాం కదా, రెండు రాసుకోవచ్చు. ఆత్మనే రూపం, ఆత్మనే పద రూపం. లేదండి, రుధ్యతే. ఆత్మీయపదం ఇక్కడ మన పరస్మయ పద రూపాలు చెప్పుకునేదా అవే ఉపయోగించి రాయాలి. ఓకేనా? నెక్స్ట్, ఈ దుర్జనుడు ఆ సజ్జనునికి ద్రోహం చేస్తున్నాడు. ఈ దుర్జనుడు ఆ సజ్జనుడికి ద్రోహం చేస్తున్నాడు. ఏషః దుర్జనః తస్మై సజ్జనాయ దృహ్యతి. ఎవరికైతే ద్రోహం చేస్తున్నాడో వాళ్ళు చతుర్థి భక్తి రావాలి. తస్మై సజ్జనాయ దృహ్యతి. నెక్స్ట్ అండి, ఆ మూర్ఖుడు ఈ విద్వాంసుడిని ఈర్షిస్తున్నాడు లేదా అసూయపడుతున్నాడు అని చెప్పాను. ఆ మూర్ఖుడు ఈ విద్వాంసుడిని ఈర్షిస్తున్నాడు లేదా అసూయపడుతున్నాడు. సహ మూర్ఖః ఏతస్మై విదుషే లేదా మనకు ప్రాజ్ఞ శబ్దం వచ్చింది. అంటే ప్రాజ్ఞ అంటే విద్వాంసుడు, ప్రకృష్ట జ్ఞానం కలిగిన వాడు ప్రాజ్ఞ. ఏతస్మై ప్రాజ్ఞాయ, ఈ ప్రాజ్ఞుడి కోసం, ఈ ప్రాజ్ఞుని ఏతస్మై ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. సహ మూర్ఖః ఏతస్మై ప్రాజ్ఞాయ ఈర్ష్యతి. అసూయతి వా లేదా అసూయపడుతున్నాడు. అసూయతి వా. నెక్స్ట్ వాక్యం అండి, ఆ గురుగారు అసూయ కూడా వాడచ్చా వా బదులు? వానే వా అంటే లేదా అండి, మీరేమంటున్నారు? ఏం వాడచ్చు? శబ్దం అది చా అంటే ఇంకా అని అర్థం వస్తుంది. లేదా అంటే ఇది లేదా అది రెండు. చా అంటే ఇంకా అని, దానికి వేరే అర్థం ఉంటుంది. అంటే ఆ శబ్దానికి కూడా అస్తిత్వం ఉంటుంది. ఇక్కడ అస్తిత్వం కాదండి, ఇక్కడ రెండింటికి ఒకే అర్థం చెప్పడం కోసం. చాలా గురుగారు తత్మూర్ఖ అని అడగండి. తత్మూర్ఖ సహ బదులు తత్మూర్ఖ అనకూడదు. సహ అనేది ఏంటి? మూర్ఖ శబ్దం పుల్లింగంలో ఉంది. అవును, అతడు అదే అంటున్నా. తత్ అంటే దానికి పుల్లింగం ఏది రాస్తాము? తత్ శబ్దానికే సహ తౌతే అని చెప్తాం. తత్ శబ్దం మూల శబ్దం, దాని నుండి పుల్లింగంలో సహ తౌతే అని రూపం తయారవుతుంది. స్త్రీలింగంలో సా తే తాహ, నపుంసకలింగంలో తత్ తే తాని. ఇక్కడ నపుంసకలింగం కాదు, పుల్లింగానికి విశేషణంగా వచ్చింది. పుల్లింగానికి విశేషణంగా వచ్చే పుల్లింగంలో పెట్టుకోవాలి, తత్ శబ్దం పెట్టుకోకూడదు. ధన్యవాదం మహోదయ. సహ మూర్ఖః ఏతస్మై ప్రాజ్ఞాయ ఈర్ష్యతి అసూయతి వా. నెక్స్ట్ వాక్యం అండి, అతడు ఆ గురువు ఈ బాలకులకు ఉపదేశిస్తున్నాడు. ఆ గురువు ఈ బాలకులకు ఉపదేశిస్తున్నాడు. సహ గురుః ఏతేభ్యః బాలకేభ్యః ఉపదిశతి. ఏతేభ్యః బాలకేభ్యః ఉపదిశతి. సహ గురుః ఏతేభ్యః బాలకేభ్యః. ఇక్కడ ఏతేభ్య విశేషణం, విశేష్యం ఎవరు? బాలకేభ్యః. చతుర్థి భక్తి బౌస్ని పెట్టాం. చెప్పాదా? ఏ నియమం ప్రకారంగా? 40వ నియమం ప్రకారంగా ఉపదిశ ధాతు, కథ ధాతు, నివేదయ ధాతు, ఈ ధాతులు ఎప్పుడు ఉపయోగించింది అక్కడ చతుర్థి భక్తి రావాలి అని చెప్పి. అస్తు. చూడండి, ప్రతి వాక్యంలో ఏదో ఒక నియమం పనిచేస్తుంది. నియమం లేకుండా ఏ వాక్యము లేదు. నువ్వు ఏ వాక్యం తీసుకో, మనం ఇక్కడ చెప్పుకున్న దాంట్లో సంస్కృత వాక్యమైన తెలుగు వాక్యం ఖచ్చితంగా ఏదో ఒక నియమం పనిచేస్తూనే ఉంటుంది మనకు. అందుకే వాక్యాన్ని గమనిస్తుంది. ఇక్కడ ఏ నియమం పనిచేస్తుందో అది మీకు తెలియాలి. గురుగారి వాక్యం మళ్ళీ సార్ చెప్పరా? సహ గురుః ఏతేభ్యః బాలకేభ్యః ఉపదిశతి. ఏతేభ్యః బాలకేభ్యః ఉపదిశతి. నెక్స్ట్ వాక్యం అండి, రాజా సేనాపతితో చెప్పాడు. రాజా సేనాపతితో చెప్పాడు. నృపః సేనాపతయే అకథయత్.
నృపః సేనాపతయే అకథయత్, సేనాపతికి చెప్పాడు. ఎవరికే చెప్పాడో వారు చతుర్థి భక్తి రావాలి. సేనాపతయే అకథయత్, ఈ కథదాతను ఉపయోగించడం 40 నియమం ప్రకారంగా. నెక్స్ట్ అండి ఏంటండి? సేనాపతి శబ్దం హరి శబ్దానికి సమానం నడుస్తుందండి, కాబట్టి సేనాపతయే అవుతుంది. సేనాపతిం అవదత్ రాదండి. చతుర్థి రావాలండి, చతుర్థి భక్తి సేనాపతయే. డౌట్ లాస్ట్ లో అడగనమ్మా, 140 మంది అడుగుతూ ఉంటే ఎప్పుడు అవుతుంది? మేము అందరూ అలా అడుగుతారు ఒకరి తర్వాత ఒకరి. తర్వాత వాక్యం time చూసుకోండి. శిష్యుడు గురువును భోజనం కొరకు నివేదిస్తున్నాడు. శిశువు గురువుని భోజనం కొరకు నివేదిస్తున్నాడు. శిష్యః గురుం భోజనార్థం నివేదయతి లేదా భోజనస్య కృతే నివేదయతి, రెండు రాసుకోండి. భోజనార్థం నివేదయతి, భోజనస్య కృతే నివేదయతి. ఏ నియమం పనిచేస్తుంది ఇక్కడ? 42వ నియమం ప్రకారంగా. ఓకే, అర్థం శబ్దము కృత శబ్దాన్ని ఉపయోగించినప్పుడు అక్కడ చతుర్థి విభక్తిని ఉపయోగించాలి. అస్తు. శిష్యః గురుం భోజనాయ నివేదయతి లేదా భోజనస్య కృతే నివేదయతి. ఇక్కడ గురువుకి విభక్తి రాదా అండి? గురువుకి ఏంటండి? గురువుకి చతుర్థి విభక్తి రాదా అండి? రాదండి. గురువుని భోజనం కొరకు భోజనాయ. ఓకేనా? ఏదాని కొరకైతే నివేదిస్తున్నా అందులో రావాలి. ముఖ్యమైనది ఇక్కడ భోజనం కొరకు నివేదిస్తున్నాడు. నెక్స్ట్ అండి, ఆ ముని మోక్షం కొరకు ఈశ్వరుని భజిస్తున్నాడు. ఆ ముని మోక్షం కొరకు ఈశ్వరుణ్ణి భజిస్తున్నాడు లేదా భజన చేస్తున్నాడు. సహ ముని మోక్షాయ ఈశ్వరం భజతి. సహ ముని మోక్షాయ మోక్షం కొరకు ఈశ్వరుణ్ణి భజిస్తున్నాడు. ఇది 41వ నియమం ప్రకారం అండి. ఏ ప్రయోజనం కొరకైతే ఏం క్రియ చేస్తున్నాడో ఆ ప్రయోజనంలో చతుర్థి భక్తి రావాలని చెప్పాను. కాబట్టి 41వ నియమం గమనించండి. ఇక్కడ సహ ముని మోక్షాయ ఈశ్వరం భజతి. మోక్షార్థం అనకూడదండి? అనొచ్చండి. మోక్షార్థం మోక్షస్య కృతే కూడా అనొచ్చు. మనం 3 రకాలు చెప్పాం కదా, మోక్షాయ మోక్షస్య కృతే మోక్షార్థం. ఓకే, నెక్స్ట్ 4 వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఉన్నాయి. చత్వారః వర్ణాః సంతి. చత్వారః వర్ణాః సంతి. బ్రాహ్మణః, క్షత్రియః, వైశ్యః, శూద్రశ్చ. బ్రాహ్మణః, క్షత్రియః, వైశ్యః, శూద్రశ్చ. ఇంకా శూద్రుడు అని అర్థం. అస్తు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, ఇంకా శూద్రుడు అండి. నెక్స్ట్ 11వ వాక్యం. సహ గురువు, ఆ గురువు ఈ శిష్యులకు విద్యనిస్తున్నాడు. ఆ గురువు ఈ శిష్యులకు విద్యనిస్తున్నాడు. సహ గురువు ఏతేభ్యః శిష్యేభ్యః విద్యాం దదాతి. ఏతేభ్యః శిష్యేభ్యః విద్యాం దదాతి. సహ గురువు ఈ శిష్యులకు ఏతేభ్యః శిష్యేభ్యః విద్యని ఇస్తున్నాడు. విద్యాం దదాతి. విద్యాం ద్వితీయ భక్తి ఏకవచనం కర్మది. నెక్స్ట్ వాక్యం. రాముడు ఈ పుష్పాలను ఇష్టపడుతున్నాడు. రాముడు ఈ పుష్పాలను ఇష్టపడుతున్నాడు. రామః ఏతేభ్యః పుష్పేభ్యః స్పృహయతి. ఏతేభ్యః
పుష్పేభ్యః ఏతేభ్యః పుష్పేభ్యః స్పృహయతి. రామః ఏతేభ్యః పుష్పేభ్యః స్పృహయతి. నెక్స్ట్ వాక్యం అండి. అన్ని పాపాలను వదిలిపెట్టు. అన్ని పాపాలను వదిలిపెట్టు. సర్వాణి పాపాని త్యజ. సర్వాణి పాపాని త్యజ. సర్వాణి పాపాని త్యజ. నెక్స్ట్ వాక్యం. ఈ క్షత్రియులు ఆ వైశ్యులను మరియు శూద్రులను రక్షించాలి. ఈ క్షత్రియులు ఆ వైశ్యులను మరియు శూద్రులను రక్షించాలి. ఏతే ఏషః ఏతౌ ఏతే అండి బహువచనంలో. ఏతే క్షత్రియాః తాన్ వైశ్యాన్ శూద్రాంచ రక్షేయుః. తాన్ వైశ్యాన్ శూద్రాంచ రక్షేయుః. ఆ వైశ్యులను మరియు శూద్రులను. ఇక్కడ కర్మ అండి, కర్మ ద్వితీయ భక్తి వచ్చింది. ఇక్కడ మనకు ఏ నియమం ప్రకారం, ఇక్కడ ఇచ్చిన నియమాల ప్రకారం ఇక్కడ మనకు చతుర్థి ఎక్కడ రాదు. ఎందుకంటే మనం చెప్పిన నియమాలు ఎక్కడ కూడా లేదన్నమాట. ఇక్కడ రక్షదాతు గారు సామాన్యంగా అర్థానుసారంగా ఇక్కడ చతుర్థి భక్తి తీసుకొచ్చాం. ఏతే క్షత్రియాః తాన్ వైశ్యాన్ శూద్రాంశ్చ రక్షేయు. రక్షేతాం రక్షేయు. చాలా మంది కదా క్షత్రియులు, అందుకే రక్షేతాం రక్షేయు వచ్చింది బహువచనంలో. నెక్స్ట్ అండి. ఇది వేరే పుస్తకం. ఇదం అన్యత్ పుస్తకం అస్తి. ఇదం అన్యత్ పుస్తకం అస్తి. యదా ఇదం ఇతరత్ పుస్తకం అస్తి. ఇతరత్ పుస్తకం అస్తి. ఏదైనా రాసుకో. ఇదం అన్యత్ పుస్తకం అస్తి లేదా ఇతరత్ పుస్తకం అస్తి. నెక్స్ట్ అండి 16వ వాక్యం. ఆ మనిషి కృష్ణుడికి 100 రూపాయలు రుణపడి ఉన్నాడు. ఆ మనిషి కృష్ణునికి 100 రూపాయలు రుణపడి ఉన్నాడు. సహ మనుష్యః కృష్ణాయ 100 ధారయతి. సహ మనుష్యః కృష్ణుడికి 100 ధారయతి. 100 అంటే 100 రూపాయలు రుణపడి ఉన్నాడు. కృష్ణాయ 100 ధారయతి. సహ మనుష్యః కృష్ణాయ 100 ధారయతి. ఓకే అండి. శిష్యునకు హితము కలుగుగాక లేదా సుఖము కలుగుగాక. శిష్యాయ ఇది చెప్పినది ఏ నియమం ప్రకారంగా? పై వాక్యము సహ మనుష్యః కృష్ణాయ 100 ధారయతి. ఇది వాక్యము ఏ నియమం ప్రకారంగా ఉందండి? 40వ నియమం ప్రకారంగా అండి. 40వ నియమం ప్రకారంగా ఉంది. తర్వాత ఇది కూడా హితం భూయాత్ సుఖం భూయాత్ అనేది కూడా 40వ నియమం ప్రకారంగా. శిష్యాయ హితం భూయాత్ లేదా శిష్యాయ సుఖం భూయాత్ ఏదైనా పెట్టుకోవచ్చండి. శిష్యాయ హితం భూయాత్ లేదా శిష్యాయ సుఖం భూయాత్. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు, తెలుగు వాక్యాలకు సంస్కృత ఆన్సర్స్ అండి, సమాధానాలు. ఇప్పుడు అశుద్ధ వాక్యాలు చూసుకోండి. ఇప్పుడు చెప్పిన వాక్యాలు చెప్పండి. శిష్యాయ స్వస్తి అని ఊరుకోకూడదు. కృష్ణాయ కృష్ణాయ నియమం ప్రకారం రుణపడి ఉన్నాడు అని చెప్పుడు అది మనకి నియమ ప్రకారం 40 నియమం ప్రకారంగా కథ నివేదయ ఉపదిశ ధారయ ధాతు ఇచ్చాడు కదా. అది కాదు మహోదయ. శిష్యాయ శుభం స్వస్తి. శిష్యాయ స్వస్తి చెప్పుకోవచ్చు. శిష్యాయ స్వస్తి మనకు ఏదైనా పెట్టుకో. హితం శిష్యాయ హిత శబ్దాన్ని ఉపయోగించాలి. శిష్యాయ స్వస్తి దయచేసి చెప్పడానికి లేదు. హితం శబ్దం వచ్చిందా లేదా గమనించాలి. అక్కడ ముందు సుఖం శబ్దం వచ్చిందా లేదా గమనించాలి.
స్వతంత్రంగా మనం రాసుకుంటప్పుడు ఇక్కడ ఈ నియమం ఎందుకు, హితం శబ్దం ఎందుకు, సుఖం శబ్దం ఎందుకు ఇంకా అప్పుడు స్వస్తి అనేసి ఊరుకోవాలి కదా, స్వస్తి భూయాత్ అక్కర్లేదు కదా, స్వస్తి అంటే చాలు. అవసరం లేదు, అది వేరే రకంగా రాసుకోవచ్చు. ఇక్కడ హితం శబ్దం వచ్చినప్పుడు, సుఖం శబ్దం వచ్చినప్పుడు చతుర్థ వ్యక్తిని ఉపయోగించాలి. ఇది మనకు ముఖ్య నియమం. ఓకేనా? మనకి ఈ శబ్దాలు ఉపయోగిస్తున్నామంటే అది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అలాంటి ప్రయోగాలు కూడా ఉంటాయి, అది తెలియచేయడం కోసం. ఇంకా ఇక్కడ చెప్పేట్టుగా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇక్కడ హితం శబ్దం వచ్చినప్పుడు, సుఖం శబ్దం వచ్చినప్పుడు చతుర్థి వస్తుంది. అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. శిష్యాయ హితం భూయాత్, శిష్యాయ హితం భూయాత్ ఏదైనా కానీ, సుఖం భూయాత్. అస్తు అండి. అశుద్ధ వాక్యం, ఇవన్నీ అశుద్ధాలు ఉంటాయండి, తప్పులు ఉంటాయి. దాన్ని శుద్ధ వాక్యం పక్కన ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. బాలకం పుస్తకం రోచతే. ఇక్కడ 40-38 నియమం ప్రకారం రుచిదాతు ఎప్పుడు ఉపయోగించినా అక్కడ ఎవరికైతే చాలా ఇష్టం అంటున్నాం, ఎవరికైతే ఇష్టం అంటున్నాం అందులో చతుర్థి విభక్తి రావాలి. ఇక్కడ ఇష్టమైన వాడి బాలకుడు కాబట్టి బాలకుడిలో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. కాబట్టి బాలకాయ పుస్తకం రోచతే, బాలకం స్థానంలో బాలకాయ పెట్టుకోవాలి. ఇది ముఖ్యమైన బిందు. రెండో వాక్యం శిష్య కృద్యతి. శిష్య కృద్యతి చెప్పాం కదా, 39 నియమం ప్రకారంగా కృద్యతి, కుప్యతి, ఈర్ష్యతి, అసూయతి ఈ ధాతువులు ఎక్కడ ఉపయోగించినా కూడా అటు ఎవరినైతే కోపగించుకుంటున్నాం, ఎవరినైతే ఈర్షిస్తున్నాం వాళ్ళలో చతుర్థి విభక్తి రావాలి. ఇక్కడ శిష్య కృద్యతి అని చెప్పాడు కాబట్టి శిష్య కాకుండా శిష్యాయ కృద్యతి ఈ చతుర్థి విభక్తి రావాలి. నెక్స్ట్ వాక్యం అండి. సేనాపతిం అకథయత్. సేనాపతిం అకథయత్ అంటే ఇక్కడ కూడా అకథయత్ కథదాతు వచ్చింది కదా. అక్కడ మనకు కథదాతు ఉపయోగించినప్పుడు చతుర్థి విభక్తి పెట్టాలని చెప్పాం. ఇక్కడ 40 నియమాలు చెప్పాం కాబట్టి ఇక్కడ ద్వితీయ భక్తి ఇచ్చాడు. ద్వితీయ భక్తి కాకుండా ఇక్కడ ఏం రావాలి మనకు, సేనాపతయే అకథయత్. సేనాపతికి చెప్పాను. ఓన్లీ కథదాతుకు మాత్రం ఈ నియమం అండి, అన్నిటికి కాదు. ఇక్కడ ఏవైతే ధాతులు ఇచ్చావో వాటికి మాత్రం ఈ నియమాలు, మిగిలిన చోట మనకు ద్వితీయ భక్తి వస్తున్నాం వేరే ధాతులకు మనకు. ఇవి మనకు అశుద్ధ వాక్యాలండి. ఇక్కడ నియమానుసారంగా మనకు ఇక్కడ కొన్ని తప్పులు ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ తప్పులు ఇలా ఉంటాయి, మనం తప్పులు చేసేటువంటి ప్రాక్టీస్ కోసం, అభ్యాసం కోసం ఇక్కడ ఈ విధంగా చూపించాడు. సేనాపతిం అకథయత్ ఇక్కడ ఇచ్చాడండి. మనకు 40వ నియమం ప్రకారంగా కథదాతు నివేదయ ఉపదిశ. కథదాతు వచ్చింది కదా, కథదాతు ఎప్పుడు ఉపయోగించి అక్కడ చతుర్థి విభక్తిని ఉపయోగించాలి. ఇది నియమం ఆట. అది ఈ నియమం ఇక్కడ ఇచ్చిన ధాతుల్లో మాత్రమే ఏవైతే ఇచ్చారో అందులో మాత్రమే ఈ నియమం పనిచేస్తుంది, చతుర్థి విభక్తి నియమం పనిచేస్తుంది. అది గుర్తుపెట్టుకుని అంటున్నాను. ఇక్కడ సేనాపతిం ఇచ్చినాడు కదా, సేనాపతిం కాకుండా సేనాపతయే వస్తుంది. ఈ ధాతులు కాకుండా మిగిలిన ధాతులు ఏమైనా వచ్చాయనుకో అక్కడ ద్వితీయ భక్తి పెట్టుకోవచ్చు. మళ్ళా అర్థాన్ని బట్టి అది చూడాలి, ప్రసంగాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి. అక్కడ కర్త ఏంటి, కర్మ ఏంటి గమనించి. ఓకేనా? ఇక్కడ మనకు 40 నియమం ప్రకారంగా మనకు సేనాపతయ అనే విభక్తి వచ్చింది. అస్తు. ఇప్పుడు ఒక విషయం ఉంది. రాముడు ఈ పుష్పాలను ఇష్టపడుతున్నాడు, దానికి నేను రోచతే రాశాను, మీరు స్పృశ్యతి అని చెప్పారు. ఇష్టపడుతున్నాడు స్పృహదాతు ఇచ్చాడు కదండి మనకు. 40 నియమంలో స్పృహదాతును ఉపయోగించాడు. రుచిదాతు ఆల్రెడీ వచ్చింది అక్కడ. మీ డౌట్ లాస్ట్ లో అడగండి, లాస్ట్ లో మాస్టర్ టైం ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఒక్క నిమిషం పర్వాలేదండి. ఇక్కడ ఒక్క నిమిషం మీరేం చెప్తున్నా అంటే ఇక్కడ స్పృహదాతు రోచితే రాదండి. స్పృహతి అన్నప్పుడు వేరు, ఇష్టపడుతున్నాడు. అక్కడ రోచిత అనేది చాలా ఇష్టం, దానికి దీనికి అర్థంలో తేడా ఉందండి. అక్కడ ఇష్టం, అక్కడ చాలా ఇష్టం అర్థంలో. ఇక స్పృహ అయితే అంటే ఇష్టపడుతున్నాడు, ఇది ఈ అర్థం అర్థం దానికి కొంచెం సూక్ష్మ డిఫరెంట్ ఉందండి. ఓకేనా? ఈ ఓన్లీ స్పృహధాతు కోసం ఇక్కడ ఇచ్చాడనమాట. కాబట్టి ఇదే ఉపయోగించాలి. అది ఎవరికైతే చాలా ఇష్టమో, ఇది ఎవరికైతే అట్లా చెప్పడం లేదు. ఇష్టపడుతున్నాడు ఎవరు? రాముడు. ఏంటి ఇష్టపడుతున్నాడు? పుష్పాలను. స్పర్శించడము అనే అర్థం వస్తుందండి. స్పర్శించడం కాదు, ఇష్టపడడం. స్పర్శించడానికి స్పృశధాతు అది వేరు, ఇది స్పృహధాతు, అది స్పృశధాతు. స్పృశతి, స్పృశత, స్పృశంతి ఆ ధాతు వేరండి. ఓకే అండి. ఇప్పుడు 43వ నియమం చూసుకోండి. అంటే సంధి నియమం ప్రకారంగా ఇక్కడ అయాది సంధిని ఉపయోగించి కొన్ని మనకి ఎగ్జాంపుల్ చెప్పాను, వాటిని గమనించండి. ఇక్కడ మేము విడిదీసి చెప్పానండి, అయాది సంధిలో విడిదీసి చెప్పాను, వాటికి కలిపి చెప్తాను, గమనించండి. మునే ప్లస్ ఏ చెప్పాను. మునే ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు మున ఏ అవుతుంది. ఇక్కడ ఏకాద స్థానంలో ఐ వస్తుంది, అందుకే కలిపితే మున ఏ అయిపోయింది. నెక్స్ట్ కవే ప్లస్ ఏ. కవే ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు కవ ఏ. కవే ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు
కవయే. చూసుకోండి ముందేం చెప్పాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, ఓ ఉంటే అవ్ వస్తుంది, అవ్ ఈజ్ ఈక్వల్ టు ఆవ్, అవ్ ఈజ్ ఈక్వల్ టు అవ్, సారీ ఓ ఈజ్ ఈక్వల్ టు అవ్, అవ్ ఈజ్ ఈక్వల్ టు ఆవ్. ఆ దాని ప్రకారంగా ఇక్కడ గమనించండి మీరు. జే ప్లస్ అతి, జయతి, ఏ స్థానంలో ఐ వచ్చింది. జే ప్లస్ అహ, ఇక్కడ ఏ స్థానంలో ఐ వచ్చింది, జయ. జే ప్లస్ అయహ ఈజ్ ఈక్వల్ టు జయ. నెక్స్ట్ సే ప్లస్ అనం, ఇక్కడ ఏ ఉంది, ఏ స్థానంలో ఐ వచ్చింది, శయనం. సే ప్లస్ అనం ఈజ్ ఈక్వల్ టు శయనం. నెక్స్ట్ గురో ప్లస్ ఏ, గురో ప్లస్ ఏ గురవే, గురవే. ఇక్కడ ఓ స్థానంలో అవ్ వచ్చింది, ఓ స్థానంలో అవ్ వచ్చింది. నెక్స్ట్ పో ప్లస్ అనహ, పో ప్లస్ అనహ, ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఓ స్థానంలో అవ్ వస్తుంది కాబట్టి పవనహ అయిపోయింది. పో ప్లస్ అనహ ఇజ్ ఈక్వల్ టు పవనహ, పవనహ. చూడు మనకు సూత్రంలో శబ్దాన్ని సమస్తపరంగా చూస్తే తెలిసిపోయి పవనహ. శయనం అయ్యింది, ఇక్కడ అవ్ ఉంది, అలాగా స్పష్టంగా అర్థమవుతుంది, గమనించండి. నెక్స్ట్ భో ప్లస్ అతి, భో ప్లస్ అతి, భో అంటే ఓ ఉంది, ఓ అంటే అవ్ వస్తుంది, భవతి. భో ప్లస్ అతి ఈజ్ ఈక్వల్ టు భవతి. నెక్స్ట్ అండి నై ప్లస్ అకహ, నై ప్లస్ అకహ నాయక, ఐ కదా, ఐ స్థానంలో ఆయ్ వస్తుంది. నై ప్లస్ అకహ నాయక. నెక్స్ట్ అండి కై ప్లస్ అహ, కై ప్లస్ అహ, కై ప్లస్ అహ కాయ, కై ప్లస్ అహ కాయ. నెక్స్ట్ అండి పౌ ప్లస్ అకహ, పౌ ప్లస్ అకహ పావక, పౌ ప్లస్ అకహ పావక. నెక్స్ట్ ప్రభౌ ప్లస్ అహ, ప్రభౌ ప్లస్ అహ ప్రభావ, ఔస్థాన ఆ వచ్చింది. నెక్స్ట్ భౌ ప్లస్ అకహ, భౌ ప్లస్ అకహ భావక, భావక. ఇవి అండి మనకు. ఓకే, నెక్స్ట్ కలిపి ఇచ్చాము, దాన్ని విడదీసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఏం చెప్పాను కలిపి, సజ్జనావత్ర, సజ్జనావత్ర, సజ్జనౌ ప్లస్ అత్ర, సజ్జనౌ ప్లస్ అత్ర. నెక్స్ట్ బాలావద్య, బాలావద్య ఏంటండి, బాలావద్య, బాలౌ ప్లస్ అద్య, బాలౌ ప్లస్ అద్య. నెక్స్ట్ బ్రాహ్మణా విదానీం, బ్రాహ్మణా విదానీం, బ్రాహ్మణౌ ప్లస్ ఇదానీం, బ్రాహ్మణౌ ప్లస్ ఇదానీం, ఇదానీం. నెక్స్ట్ అండి ద్వావేతౌ, 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 ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వౌ ప్లస్ ఏతౌ. నెక్స్ట్ భావక, 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 భౌ ప్లస్ అకహ, భౌ ప్లస్ అకహ భావక. నెక్స్ట్ పరిచాయక, పరిచాయక, పరిచై ప్లస్ అకహ, పరిచై, పరిచై ప్లస్ అకహ పరిచాయక అయిపోయింది. పరిచై ప్లస్ అక, ఐ స్థానంలో ఆయ్ వచ్చింది, పరిచై ప్లస్ అకహ పరిచాయక. నెక్స్ట్ అండి యతయే, యతే, యతే ప్లస్ ఏ, యతే ప్లస్ ఏ, అచ్చులో ఉండే ఏ అండి, యతే ప్లస్ ఏ, యతయే. నెక్స్ట్ అండి కవే ప్లస్ ఏ, కవే ప్లస్ ఏ, కవే ప్లస్ ఏ కవయే. శిశవే అంటే శిశో ప్లస్ ఏ, శిశో ప్లస్ ఏ, శిశో ప్లస్ ఏ శిశవే, శిశో ప్లస్ ఏ శిశవే. నెక్స్ట్ సాధవే,
సాధో ప్లస్ ఏ, సాధో ప్లస్ ఏ, సాధవే, సాధో ప్లస్ ఏ, సాధవే. నెక్స్ట్ గురో ప్లస్ ఏ, గురో ప్లస్ ఏ, గురవే, గురవే. ఇవి మనకు అయాది సంధిని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. చూడండి వీటిని గమనించండి ఎలా వచ్చాయి, ఏ రకంగా వచ్చాయంటే మనకు ఇటువంటివి ఎగ్జాంపుల్స్ ఎక్కడ వచ్చినా అయాది సంబంధించినటువంటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎచ్చులకు ఐ, ఆయ్, ఔ, ఆవులు ఆదేశంగా వస్తాయి. పక్కన అచ్చులు ఉంటే ఎచ్ అంటే ఏ, ఓ, ఐ, ఔ, వీటికి క్రమంగా ఐ, ఆయ్, ఔ, ఆవులు వస్తాయని చెప్పాను. ఓకే, ఇవి మనకు తెలుగు వాక్యాలకు సంస్కృత వాక్యాలకు సమాధానం చెప్తున్నామండి. ఇప్పుడు దీంట్లో చెప్పిన ఈ వాక్యాలకు సంబంధించిన ఎగ్జామ్ డౌట్ ని చెప్పండి. ఏ ప్లస్ ఆ, జేలో ఏ ఉంది, ఏ ఉంది, ఏ స్థలంలో ఐ వచ్చింది, ఏముంది ఎకాసన ఐ వచ్చింది, అలంతం కాబట్టి పక్కన జయ అయిపోయింది. జే ప్లస్ ఆ, జయ. ధన్యవాదాలు గురుగారు. చెప్పండి. ఓ ప్లస్ అనహ అక్కడ పూర్వరూపు సంధి వస్తుంది కదా, అకారం ఉంది కదా. పూర్వరూపు సంధి ఏం లేదు మనకు, ఓన్లీ ఇక్కడ అయాది సంధి చూపిస్తున్నాం. పూర్వరూపు సంధి ఏం లేదు ఇక్కడ. ఓ ప్లస్ అనహ పవన, ఓ స్థానంలో అవ్ వచ్చింది. మీలో ఏ సంధి గురించి ఆలోచించద్దు ఇప్పుడు. కేవలం ఓ ఏ వచ్చింటే అవు ఉందా, ఏ స్థానం ఐ వచ్చిందా లేదా, ఓ ఉన్నప్పుడు అవ్ వచ్చిందా లేదా, అవు ఉన్నప్పుడు ఓ ఉన్నప్పుడు అవ్ వచ్చిందా లేదా, అవు ఉన్నప్పుడు ఆ వచ్చిందా లేదా, అవి గమనించండి. ఏ, ఓ, ఐ, అవులకు క్రమంగా అవు, ఆవు, ఐ, ఆవులు వాటిని మాత్రం గమనించాలి. కేవలం అయాది సంధిని ఉపయోగించి చెప్తున్నామండి. ఇంకెవరైనా శకుంతలా దేవి గారు. మహోదయ, యతి ప్లస్ ఏ కాదా, యతి ప్లస్ ఏ కాదా, యతయే, ఎత్తే ప్లస్ ఏ కావాలి కదండి మనకు. ఏ స్థానంలో ఐ వస్తుంది, ఎత్తి ఎందుకు వస్తుంది, ఏ ఉంటేనే కదా హెచ్చులకు స్థానంలో ఐ వస్తుంది. మనం హెచ్ విడగొట్టుకోవాలి కదా మనం. కాబట్టి గమనించాలి, అడిగేటప్పుడు దాన్ని ఏ రకంగా విడగొట్టుకున్నాం. మనకు ఐ వస్తుంది అంటే ఏ పెట్టుకోవాలి కదా ఖచ్చితంగా మనం. మరి కవి ప్లస్ ఏ వచ్చింది కదా. ఏంటండి కవి ప్లస్ ఏ, కవి ప్లస్ ఏ, కవి ప్లస్ ఏ కాదు. మరి కవయే చెప్పారు కదా మీరు. కవయే, కవి ప్లస్ ఏ కాదు చెప్పింది. కవే ప్లస్ ఏ అండి. సరే, బై మిస్టేక్ అలా నేను చెప్పాను అయితే. ఓకే, రాసుకోండి. కవే ప్లస్ ఏనే ఉంది. కవే ప్లస్ చెప్పారు మీరు. కవే ప్లస్ ఏ కవేనా, కవే అని చెప్పారు, కవే అని చెప్పారు. క్షమతా మహోదయ. జీ జీ జీ. నెక్స్ట్ మేఘలత గారు. చతురహ వర్ణ ఉంది కదండి, అది చాతుర్వర్ణం అని అనొచ్చా అండి మనం? చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. మనకి విడిది చెప్పుకునే సంధియుక్తమైన పదము. మనం ఇంకా సంధి రాలేదు కాబట్టి సామాన్యంగా చత్వార వర్ణ, చాతురి వర్ణ చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. జీ నెక్స్ట్ అరుణ్ కుమార్ గారు. మహోదయ, ఆ అన్నప్పుడు, ఆ వచ్చినప్పుడు కొన్ని చోట్ల తస్మై వాడుతున్నాము, కొన్ని చోట్ల మనము సహా వాడుతున్నాం. ఎక్కడ తస్మై వాడాలి, ఎక్కడ సహా వాడాలి ఆ అన్నప్పుడు? అతడు క్లారిటీగా వచ్చినప్పుడు మనం సహా వాడేస్తాము. ఆ బాలకుడు, ఆ బాలిక, అలా ఏదైనా విశేషణంగా వచ్చిన ఆ బాలకుడు, ఆ బాలిక, ఆ బ్రాహ్మణుడికి, ఆ రాజుకి, అలాంటి సందర్భంలో తస్మై వాడాలి. ఎందుకంటే విశేషణంగా వచ్చింది. ఎవరికైతే అంటున్నామో, ఏ దానికైతే విశేషణంగా వచ్చిందో ఆ విశేషణం బట్టి ఇక్కడ ఆ తత్శబ్దాన్ని కానీ ఏ తత్శబ్దం కానీ ఉపయోగిస్తాం. ఆ అన్నప్పుడు ఏ తత్శబ్దం, ఏ తస్మై, ఈ అన్నప్పుడు ఏ తస్మై. పర్టికులర్గా అతడు అన్నప్పుడు మనం సహా శబ్దాన్ని ఉపయోగిస్తాం. ధన్యవాదం మహోదయ. అస్తు అండి. గవేతో అని ఒకటి ఉంది గురువు గారు, ఫోర్త్ వన్. దాన్ని విడదీసి రాస్తే ఏ విధంగా వస్తుంది గురువు గారు? ఇది కదా, ద్వౌ వేతౌ అదని అడుగుతున్నారు. అవును గురువు గారు. ద్వౌ ప్లస్ ఏతౌ, ద్వౌ అవు ఉంది, అవు స్థానంలో ఆ వచ్చింది, ద్వావేతౌ అయింది. అందుకే ద్వావేతౌ అంటే విడదీస్తే ద్వౌ ప్లస్ ఏతౌ. జీ ధన్యవాదాలు గురువు గారు.
రాసుకోండి. అభ్యాసం 13 మొదలు పెట్టుకోండి, నీట్ గా రాసుకోండి. అభ్యాసం 13. ఇప్పుడు మనం తత్శబ్దానికి సంబంధించిన మొత్తము స్త్రీలింగాలు, పుల్లింగాలు, నపుంసకలింగం 3 లింగాలు అవి నేర్చుకున్నాము, రాసుకున్నాము. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా వాక్యాల్లో చూసాము కూడా, ఎలా వస్తాయి. 12 వాక్యాలు కూడా చెప్పలేదండి. వాక్యాలు ఏ 12 వాక్యాలండి? అభ్యాసం 12 వాక్యాలు. ఓ, అభ్యాసం 12 వాక్యాలు చెప్పుకోలేదు మనం. ఓకే, రాసుకోండి. అభ్యాసం 12 వాక్యాలు రాసుకోండి. సంస్కృతం రాసుకోండి. ముందుగా సంస్కృతం రాసుకోండి. దాంట్లో పీడిఎఫ్ ముందు ఉందండి, గ్రూప్ లో పెట్టారు. గ్రూప్ ని చూసి రాసుకుంటూ ఉండండి, తప్పులు లేకుండా రాసుకోండి. చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి వాక్యం అభ్యాసం 12లో సంస్కృత వాక్యం. అస్మాత్ వృక్షాత్ ఏతత్ పత్రం అపతత్. అస్మాత్ వృక్షాత్ ఏతత్ పత్రం అపతత్. ఏతత్ పత్రం అపతత్. నెక్స్ట్ రెండో వాక్యం తస్మాత్ అశ్వాత్ సహ నరః పతతి. సహ నరః పతతి. సహ నరః పతతి. నెక్స్ట్ మూడో వాక్యం ప్రాసాదాత్. మహోదయ స్లోగా చెప్పండి. జీ రాసుకోండి పదవండి. తస్మాత్ అశ్వాత్ స నరః పతతి. నెక్స్ట్ మూడో వాక్యం ప్రాసాదాత్. ఇవన్నీ శబ్దకోశాలు చెప్పాను. శబ్దకోశం వచ్చి ప్రాసాదం అంటే ఏమంటా అని శబ్దకోశం చెప్పుకున్నాం స్టార్టింగ్ లో, అందుకే గమనించరాయండి. ప్రాసాదాత్ బాలః అపతత్. బాలః అపతత్. పతధాతు ఉండేది, పద్ధాతుకు లంగలకారం చెప్పాను. అపతత్. నెక్స్ట్ ప్రాసాద బాలః అపతత్. నెక్స్ట్ నాలుగో వాక్యం అండి. తస్మాత్ గురోః అధీతే. తస్మాత్ గురోః అధీతే. తస్మాత్ గురోః అధీతే. పఠతి వా. పఠతి వా. తస్మాత్ గురోః అధీతే పఠతి వా. నెక్స్ట్ అండి ఐదో వాక్యం. పఠతి లేదా అధీతే రెండు రాసుకోవచ్చు. తస్మాత్ గురోః అధీతే పఠతి వా. నెక్స్ట్ ఐదో వాక్యం అండి. చోరాత్ బిభేతి. చోరాత్ బిభేతి. చోరాత్ బిభేతి. చోరాత్ త్రాయతే. చోరాత్ త్రాయతే. చోరాత్ త్రాయతే. చోరాత్ త్రాయతే. చూడు, మనం చెప్పిన ప్రతి వాక్యంలో ఏదో ఒక నియమం పనిచేస్తుంది. నియమాలు మీకు ఏ వాక్యం వేసిన నియమం తెలిసి ఉండాలి. ఈ నియమం ప్రకారం ఇక్కడ ఇలా వచ్చిందని చెప్పి. ఇక్కడ నియమంలో మీకు వాక్యంలో ఈ నియమం ఏ నియమం ఉపయోగించబడింది అని తెలియకపోతే మనకు వాక్య నిర్మాణం కష్టం అండి. నెక్స్ట్ రామాత్ అన్యః. రామాత్ అన్యః. అన్యః శబ్దానికి ఇంకా పర్యావాచ శబ్దాలు ఉన్నాయి, బ్రాకెట్లు రాసుకోండి. రామాత్ అన్యః బ్రాకెట్ లో ఇతరః. 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 భిన్నః. భిన్నః. ఇతరః. భిన్నః. అతిరిక్తః. అతిరిక్తః. రామాత్ అన్యః బ్రాకెట్ లో ఇతరః అన్య ఒకటే, భిన్నః అని చెప్పొచ్చు, అతిరిక్తః అని కూడా చెప్పొచ్చు. రామాత్ అన్యః ఇతరః భిన్నః అతిరిక్తః బ్రాకెట్ క్లోజ్ చేయండి. అక్కడ కః సత్యం వదేత్.
కహ సత్యం వదేత్, సత్యం వదేత్. రామాత్ అన్యః కహ సత్యం వదేత్, లేదా రామాత్ ఇతరః కహ సత్యం వదేత్, లేదా రామాత్ భిన్నః కహ సత్యం వదేత్, లేదా రామాత్ అతిరిక్తః కహ సత్యం వదేత్. ఇన్ని రకాలుగా ఎక్కడైనా ఎలాగైనా శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ మనకు అన్ని తెలిసి ఉంటేనే సాహిత్యంలో వీటిని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. నెక్స్ట్ 8వ వాక్యం, ధనాత్ రుతే నా సుఖం. ధనము లేకుండా సుఖము లేదు. ధనాత్ రుతే నా సుఖం. రుతే అండి, అచ్చుల్లో ఉండే రుకారం. ధనాత్ రుతే నా సుఖం. నెక్స్ట్ అండి, ఏషా బాలిక ఇచ్చతి ఏతాం లతాం. ఏషా బాలిక ఇచ్చతి, అలాగే కలిపిచ్చాడు. బాలికేచ్చతి సంధి చేసి, ఏషా బాలికేచ్చతి. కాబట్టి నేను విడిది చెప్పాను, పర్వాలేదు. ఏషా బాలిక ఇచ్చతి లతాం ఏతాం. నెక్స్ట్ అండి, ఏషా బాలిక ఇచ్చతి లతాం ఏతాం. ఇక్కడ అన్వయపూర్వకంగా అర్థం చూసుకోవాలి. నెక్స్ట్ 10వ వాక్యం, ఏతాః సర్వాః బ్రాకెట్లో విశ్వాః. ఏతాః సర్వాః బ్రాకెట్ అని చెప్పాను, విశ్వాః. ఏతాః సర్వాః ప్రజాః ధర్మం రక్షంతి. విశ్వాహ అనేది బ్రాకెట్లో పెట్టుకోండి. సర్వాహాన్య విశ్వాహాన్య ఒకటే, అందుకే బ్రాకెట్లో పెట్టుకోండి. తర్వాత ప్రజాః ధర్మం రక్షంతి. ఏతాః సర్వాః ప్రజాః ధర్మం రక్షంతి. ఏతాః సర్వాః ప్రజాః ధర్మం రక్షంతి. నెక్స్ట్ అండి, ప్రజేచ్ఛతి నిరుపం. ప్రజేచ్ఛతి ఇక్కడ సంధియుక్తంగా చెప్పాను, గుణసంధియుక్తంగా చెప్పాను. ప్రజేచ్ఛతి నిరుపం. నెక్స్ట్, పశ్యేదానీం. ఇది కూడా సంధి చేసి చెప్పాను, గుణసంధి. మనం చెప్పుకున్నాం కదా అభ్యాసం 12లో ఆద్గుణ గుణసంధి ప్రకారం. పశ్యేదానీం ఒకటే పదం అండి ఇది. పశ్యేదానీం. నెక్స్ట్ అండి, నేదానీం గచ్చ. నేదానీం గచ్చ. ఇది కూడా సంధి చేసి చెప్పాను. నెక్స్ట్ పశ్యోపరి. నెక్స్ట్ పశ్యోపరి, ఇది కూడా సంధి చేసి చెప్పాను. పశ్యోపరి. కేదానీం వేళ. నెక్స్ట్ వాక్యం, కేదానీం వేళ. కేదానీం వేళ. ఓకే అండి, ఇవి మనకు సంస్కృత వాక్యాలు. ఇప్పుడు తెలుగు వాక్యాలు రాసుకోండి. ఇవి తెలుగులో రాసుకోండి మొత్తం. రాయండి. మొట్టమొదటి వాక్యం తెలుగు వాక్యం, ఆ వృక్షము నుండి
ఈ పుష్పాలు కింద పడాలి. ఆ పుష్పము నుండి ఈ పుష్పాలు అంటున్నాను. ఇక్కడ ఈ వచ్చిందా? ఈ ఎవరికి వచ్చింది? ఎవరికి సంకేతిస్తుంది? పుష్పాన్ని సంకేతిస్తుంది. కాబట్టి పుష్పంలో ఏ లింగం, ఏ విభక్తి, ఏ వచనం అయితే ఉందో అదే లింగం, అదే విభక్తి, అదే వచనం దీంట్లో కూడా పెట్టుకోవాలి. ఓకే అండి. ఈ పుష్పాలు ఒక నిమిషం, ఏంటి ఆ వృక్షం నుండి ఈ పుష్పాలు క్రింద పడాలి. క్రింద పడాలి అంటే ఆజ్ఞాపిస్తున్నాను అనమాట. ఆజ్ఞాతోనే రాయాలి. నెక్స్ట్ వాక్యం అండి, రెండో వాక్యం. ఆ భవనం నుండి అంటే ఆ మహల్ నుండి ఆ బాలిక క్రింద పడింది. ఇక్కడ ఆ వచ్చింది. ఎవరికి వచ్చింది? ఆనే పదం ఎవరికి సంకేతి? బాలిక సంకేతిస్తుంది. ఆ మహల్ నుండి ఆ బాలిక క్రింద పడింది. ఆ మహల్ నుండి ఆ బాలిక క్రింద పడింది. అయిపోయింది, కింద పడింది, భూతకాలం జరిగిపోయింది. ఆ మహల్ నుండి ఆ బాలిక క్రింద పడింది. నెక్స్ట్ మూడో వాక్యం. ఏ గుర్రం నుండి సేనాపతి క్రింద పడ్డాడు? ఏ గుర్రం నుండి ఆ సేనాపతి క్రింద పడ్డాడు? క్రింద పడ్డాడు, అయిపోయింది. ఏ గుర్రం నుండి ఆ సేనాపతి క్రింద పడ్డాడు? కిం శబ్దాన్ని ఉపయోగించి రాలి ఇక్కడ. నెక్స్ట్ యత్ శబ్దాన్ని ఉపయోగించి. ముందు వాక్యం ఏ గుర్రం నుండి ఆ సేనాపతి క్రింద పడ్డాడు. నాలుగో వాక్యం ఏ నగరం నుండి అయితే, ఇది యత్ శబ్దాన్ని ఉపయోగించి రాయాలి. ఏ నగరం నుండి అయితే ఆ రాజు ఈ గ్రామంలోకి వచ్చాడో, ఏ నగరం నుండి అయితే ఆ రాజు ఈ గ్రామంలోకి వచ్చాడో, ఏ నగరం నుండి అయితే ఆ రాజు ఈ గ్రామంలోకి వచ్చాడో అదే నగరమునకు ఇప్పుడు వెళ్ళాడు. మళ్ళీ 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 అదే నగరమునకు ఇప్పుడు వెళ్ళాడు. ఓకే అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏ నగరం నుండి అయితే ఆ రాజు ఈ గ్రామంలోకి వచ్చాడో మళ్ళీ అదే నగరమునకు ఇప్పుడు వెళ్ళాడు. నెక్స్ట్ అండి, ఐదో వాక్యం. గారు వీడియో ఆఫ్ చేయండి మీరు. ఆ పాఠశాల నుండి ఈ బాలిక ఇక్కడికి వచ్చింది. ఆ పాఠశాల నుండి ఈ బాలిక ఇక్కడికి వచ్చింది. ఆ పాఠశాల నుండి ఇక్కడ ఈ బాలిక అని చెప్పారా? ఈ బాలిక ఈ దిశ ఆ పెట్టండి. ఆ పాఠశాల నుండి ఆ బాలిక ఇక్కడికి వచ్చిందండి. ఈ స్థానంలో ఆ పెట్టుకోండి. ఆ పాఠశాల నుండి ఆ బాలిక ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ వాక్యం అండి. అతడు స్పష్టంగా చెప్పాడు అతడు అని చెప్పి. అతడు గురువుతో ఆ గురువుతో ఆ శిష్యుడు చదువుతున్నాడు. ఆ గురువుతో ఆ శిష్యుడు చదువుతున్నాడు. ఆ శిష్యుడు చదువుతున్నాడు.
తీసి అది వద్దండి, క్షమ్యతాం. ఆ గురువుతో ఆ శిష్యుడు చదువుతున్నాడు. ఇక్కడ అధీతే ధాతును ఉపయోగించండి. అధీతే ధాతును ఉపయోగించి రాయండి. అధి ప్లస్ ఈ ధాతు. నెక్స్ట్ రాసుకోండి. అతడు గురువుతో చదివాడు. ఇక్కడ రాసుకోండి. అతడు గురువుతో చదివాడు, అయిపోయింది. అక్కడ చదువుతున్నాడు అని చెప్పాను, ఇక్కడ చదివాడు. అతడు గురువుతో చదివాడు. అతడు గురువుతో చదివాడు. అతడు గురువుతో చదివాడు. నెక్స్ట్ అండి. ఈ బాలిక దొంగవాడిని చూసి భయపడుతున్నది. 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 నెక్స్ట్ వాక్యం అండి. ఆ బ్రాహ్మణుడు ఈ కన్యను ఆ బ్రాహ్మణుడు ఈ కన్యను ఆ బ్రాహ్మణుడు ఈ కన్యను ఆ రాక్షసుడి నుండి రక్షిస్తున్నాడు. ఆ రాక్షసుడి నుండి రక్షిస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఈ కన్యను ఆ రాక్షసుడి నుండి రక్షిస్తున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ వాక్యం. ప్రజల నుండి రాజు కోసం ధనము తీసుకొనిరా. ప్రజల నుండి రాజు కోసం ధనము తీసుకొనిరా. ఇక్కడ ప్రజల నుండి రాజు కోసం ధనం తీసుకోవడం ఏంటండి అంటే కరువు వసూలు చేస్తాడు కదా, ఇంటి పన్ను అలా పన్నులు ఉంటాయి కదా, ఆ రకంగా ప్రజల నుండి రాజు కోసం ధనము తీసుకొనిరా. ప్రజల నుండి రాజు కోసం ధనం తీసుకొనిరా. నెక్స్ట్ 11వ వాక్యం. క్షత్రియుడు కన్నా వేరే ఎవరు ఈ ప్రజలను దుఃఖం నుండి రక్షిస్తారు. వేరే ఎవరు ఈ దుఃఖం నుండి రక్షిస్తారు. క్షత్రియుల కన్నా వేరే ఎవరు ఈ ప్రజలను దుఃఖం నుండి రక్షిస్తారు. అంటే మన పైన అన్యత్, అన్య, ఇతర, భిన్న, అతిరిక్త శబ్దాన్ని ఉపయోగించి ఆ శబ్దాన్ని ఉపయోగించండి. ఇక్కడ క్షత్రియుల కన్నా వేరే ఎవరు ఈ ప్రజలను దుఃఖం నుండి రక్షిస్తారు. దుఃఖం నుండి రక్షిస్తారు. నెక్స్ట్ అండి. ధర్మం లేకుండా సుఖం లేదు. నెక్స్ట్ వాక్యం. ధర్మం లేకుండా సుఖము లేదు. నెక్స్ట్ వాక్యం అండి. గ్రామానికి దగ్గర సేన ఉంది. గ్రామానికి దగ్గరగా సేన ఉంది. గ్రామానికి దగ్గర సేన ఉంది. చూడు, ఇవన్నీ మనం ప్రతి ఒక్కటి నియమం పనిచేస్తుంది. నియమాలు గమనించండి మీరు. నెక్స్ట్ వాక్యం. గ్రామానికి పూర్వము పశ్చిమం. గ్రామానికి పూర్వం అంటే తూర్పు. గ్రామానికి తూర్పున, పశ్చిమమున. గ్రామానికి పూర్వం అంటే తూర్పు అని రెండు ఒకటి. గ్రామానికి పూర్వమున అంటే తూర్పున, పశ్చిమమున, ఉత్తరాన, ఇంకా దక్షిణం వైపు ఎవరున్నారు.
ఎవరున్నారు ఎవరున్నారు అంటే తాత్పర్యం ఏంటి? గ్రామానికి తూర్పు వైపు, పశ్చిమ వైపు, ఉత్తరం వైపు, ఇంకా దక్షిణం వైపు ఎవరున్నారు అంటే 4 దిశావాచ శబ్దాన్ని. దిశావాచ శబ్దాలు వచ్చినప్పుడు నియమం చెప్పాం కదా, నియమాన్ని బట్టి ఏ విభక్తి రాని చూసుకోండి. గ్రామానికి పూర్వము, పశ్చిమము, ఉత్తరము మరియు దక్షిణం వైపు ఎవరున్నారు ఎవరున్నారు. నెక్స్ట్ అండి 15వ వాక్యం. నేను బాల్యకాలం నుండి మొదలుకొని నేను బాల్యకాలం నుండి మొదలుకొని నేను బాల్యకాలం నుండి మొదలుకొని ఇక్కడే ఉంటున్నాను. నేను బాల్యకాలం నుండి మొదలుకొని ఇక్కడే ఉంటున్నాను. నేను బాల్యకాలం నుండి మొదలుకొని ఇక్కడే ఉంటున్నాను. నెక్స్ట్ వాక్యం అండి. నేను బాల్యకాలం నుండి మొదలుకొని ఇక్కడే ఉంటున్నాను. తర్వాత గ్రామానికి బయటికి వెళ్ళు. గ్రామానికి బయటికి వెళ్ళు. గ్రామానికి బయటికి వెళ్ళు. గ్రామానికి బయటికి వెళ్ళు లేదా గ్రామం బయటికి వెళ్ళు. గ్రామం బయటికి వెళ్ళు. ఇప్పుడు ఏ సమయం? ఇప్పుడు ఏ సమయం? ఇప్పుడు ఏ సమయం అయ్యింది అంటాం కదా. ఇప్పుడు ఏ సమయం? ఇప్పుడు ఏ సమయం? ఇప్పుడు సమయం ఎంత అనొచ్చండి? లేదు, ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు ఏ సమయం? ఇప్పుడు సమయం ఎంత? వాటిక నుండి పుష్పాలు తీసుకునిరా. వాటిక నుండి పుష్పాలు తీసుకునిరా. స్పష్టంగా వాటికను వేరు చేస్తున్నాం. వాటిక నుండి అంటున్నాం. నుండి అంటే వేరు చేయాల్సిందే, వేరు చేస్తూనే వస్తుంది. వాటిక నుండి పుష్పాలు తీసుకునిరా. ఎక్కడి నుంచి వేరే అవుతుందో అక్కడ పంచమి విభక్తి చెప్పుకున్నాం కదా. డివైడ్ అయితే ఎక్కడి నుంచి డివైడ్ అవుతుందో అక్కడ నుంచి అక్కడ దానికి పంచమి అని పేరు. ముందు ఆపాదాన్ని పేరు పెట్టుకుంటాం, ఆపాదంలో పంచమి విభక్తి వస్తుంది. ఓకే, నెక్స్ట్ వృక్షం నుండి పండ్లు కింద పడాలి. వృక్షం నుండి పండ్లు కింద పడాలి. వృక్షం నుండి పండ్లు కింద పడాలి. వృక్షం నుండి పండ్లు క్రింద పడాలి. నెక్స్ట్ అంతిమ వాక్యం 20వ వాక్యం. ఆ గురువుతో విద్యను చదువు. ఆ గురువుతో విద్యను చదువు. ఆ గురువుతో విద్యను చదువు. ఇవి మనకు తెలుగు వాక్యాలండి. సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు. వీటి యొక్క ఆన్సర్స్ రాయండి. రేపు అశుద్ధ వాక్యాలు ఇంకా గుణసంధికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రేపు చూద్దామండి. ఇది అయిపోయిన తర్వాత మనం అభ్యాసం 13 కూడా మొదలు పెట్టుకున్నాం. రేపు పంచమి భక్తికి సంబంధించి ఇంకా నియమాలు ఉన్నాయి. ఇక్కడే చెప్పాము, 12వ నియమంలో కొన్ని నియమాలు చెప్పాము. ఇంకా పంచమి భక్తి ఏ సందర్భాల్లో వస్తుంది అనేది ఇంకా కొన్ని నియమాలు వస్తాయి. ఇంకా వృద్ధి సంధి వస్తుంది. రేపు సర్వనామ శబ్దాలు భిన్నంగా ఉంటాయి. ఇదం శబ్దము అద శబ్దాన్ని ఉపయోగించి, ఈ రెండు ఇదం అద శబ్దాలు కూడా 3 లింగాలు ఉంటాయండి. మన తత్శబ్దానికి ఏ విధంగా అయితే పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం ఉందో అదే విధంగా ఇదం శబ్దానికి అదే శబ్దానికి కూడా 3 లింగాలు ఉంటాయి. అవి ఎలా అనేది రేపు చూద్దామండి. అస్తు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత డౌట్లు అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ.